హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్పి ఎలక్ట్రానిక్ తెలుగు. మిక్సీ యొక్క ఆర్మేచర్ యొక్క సైజు కరెక్ట్ దొరికినప్పుడు ఏ విధంగా ఆల్టరేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనది వచ్చేసి ఇది పాత ఆర్మేచరు. ఇదంతే సేమ్ సైజ్ అయితే మనకు దొరకలేదు. సేమ్ ఉంటుంది చూడడానికి. ఇది వచ్చేసి కొత్త ఆర్మేచరు. ఈ రెండు ఆర్మేచర్లు చూడండి, చూడడానికి అయితే సేమ్ ఉంది, సేమ్ సైజు, సేమ్ మెజర్మెంట్స్. ఇందులో ఒక సైజ్ అనేది తక్కువ ఉండడం జరిగింది. అదనేది మీకు కూడా ఒకసారి చూపెడతా. ఆ సైజు తక్కువ వచ్చింది ఏ విధంగా మనం ఆల్టరేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అనేది మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా మెయిన్గా మనం ఆర్మేచర్ తీసుకుంటున్నప్పుడు ఈ కోర్ ఉంది కదా, ఈ కోర్ అనేది కరెక్ట్ సైజు ఉందా లేదా అనేది చూసుకోవాలి. పాత ఆర్మేచర్కు కొత్త ఆర్మేచర్కి అనేది. ఇది వచ్చేసి కొత్త ఆర్మేచరు. ఈ కోర్ అయితే సేమ్ ఉంది. సేమ్ అయితే చూడండి, రెండు కోర్లు అయితే ఇక్కడ సేమ్ ఉంది. నెక్స్ట్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ పైన షాఫ్ట్ ఉంది కదా, అది కూడా కొలుసుకోవాలి. చూడండి, ఇది కూడా సేమ్ ఉంది. కాకపోతే చూడండి, ఈ కోరు షాఫ్ట్ అనేది ఎక్కువ ఉండడం జరిగింది ఈ ఆర్మేచర్ది. ఈ కింద ఈ షాఫ్ట్ అయితే దీనికి ఎక్కువ ఉంది కదా, దీనికైతే తక్కువ ఉండడం జరిగింది. దీన్ని ఏ విధంగా మనం ఆల్టరేషన్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి, ఆర్మేచర్ అనేది చూసుకున్నప్పుడు ఈ కోర్ అయితే పర్ఫెక్ట్గా ఉందా లేదని ఫస్ట్ చూసుకొని, మొత్తం ఆర్మేచర్ ఒక సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా, ఈ రెండు కరెక్ట్ హైట్ ఉన్నదనేది చూసుకోవాలి. చూసుకున్నాక దీన్ని అయితే ఆల్టరేషన్ చేసుకోవచ్చు మనం. కొద్దిగా మరీ బాగా తేడా ఉంటే మాత్రం ఆల్టరేషన్ చేయడానికి వీలు కాదు. మెయిన్గా వచ్చేసి ఈ ఫ్యాన్ యొక్క ఇక్కడ ఎడ్జ్ ఎక్స్ట్రా ఉంది చూడండి, దీనికైతే ఎక్కువ స్టెప్ అయితే రావడం జరిగింది, దీనికైతే రాలేదు. ఈ ఫ్యాన్ అనేది ఫీల్డ్ కేలకు తాకే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా కొంచెం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అది కూడా మీకు వీడియోలో పూర్తిగా అయితే చెప్తా చూడండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆర్మేచర్ యొక్క కోర్ అయితే పర్ఫెక్ట్ సైజ్ అయితే ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఈ హైట్ అయితే కరెక్ట్ ఉండాలి. చూడండి, మనకు ఈ కొత్త ఆర్మేచరు షాఫ్ట్ అయితే ఇక మనం ఈ విధంగా ఫ్యాన్ టు ఫ్యాన్ పెట్టుకుంటే ఈ కొత్త ఆర్మేచర్ యొక్క షాఫ్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. కార్బన్ యొక్క కింద షాఫ్ట్ అనేది కొలుసుకుంటే కొత్త షాఫ్ట్కి అయితే తక్కువ జరిగింది, పాత షాఫ్ట్కి అయితే ఎక్కువ అవుతుంది కదా. ఇది చూసుకున్నాక ఓవరాల్గా మళ్ళీ షాఫ్ట్ రెండు ఆర్మేచర్ల సైజ్ అయితే మళ్ళీ చూసుకోవాలి. చూడండి, రెండు ఆర్మేచర్ల సైజ్ అనేది చూసుకుంటే కొత్త ఆర్మేచర్ సైజ్ అయితే షాఫ్ట్ అయితే కొంచెం ఎక్కువ జరిగింది. ఈ విధంగా కొద్ది గొప్ప ఎక్కువ ఉంటే మనం కొంచెం ఆల్టరేషన్, కొంచెం ఈ పాత ఆర్మేచర్ కంటే కొత్త ఆర్మేచర్ హైట్ అనేది డిఫరెన్స్ ఉంటే మనం కొంచెం ఆల్టరేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా తేడా ఉంటే ఆల్టరేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ ఈ చీరతోటి కొంచెం మనకు హైట్ అయితే పెరుగుతుంది. ఒక్కోసారి కార్బన్ సెట్ కాదు కాబట్టి మనకు పాత చీర కొంచెం చిన్నగా వస్తుంది. దాని నుంచి కాకుండా మనకు బేరింగ్లు కొంచెం పెద్ద సైజ్ బేరింగ్ల చీరాలు కొంచెం తీసేసుకొని ఆ బేరింగ్లను బలగొట్టి మనం తీసుకొచ్చామండి. ఇది కొంచెం పెద్ద సైజ్ చీర తీసుకోవడం వల్ల మనకు ఇక్కడ కొంచెం హైట్ అయితే అడ్జస్ట్ అవుతుంది. మనకు ఇందులో పాత చీర తీసింది హైట్ అయితే తక్కువ ఉండడం జరిగింది, దానివల్ల కిందికి తాకుతూ ఉంటుంది. మళ్ళీ ఒకటి ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ కూడా మనకు ఫీల్డ్ కేలకైతే ఇక్కడ తాకుతుంది. చూడండి, ఇక్కడ ఈ ఫీల్డ్ కేల కూడా తాకుతుంది. అంతా ఏమి తాకకుండా కరెక్ట్గా సైజ్ అనేది మనం ఆల్టరేషన్ చేసుకోవాలి. చూడండి, మనకు మెయిన్గా వచ్చేసి ఈ షాఫ్ట్ అనేది హైట్ తక్కువ వచ్చినప్పుడు చీర కంపల్సరీ అనేది మనకు ఇది వచ్చేసి చిన్న సైజ్ ఉంది కదా, ఇది వచ్చేసి పాత చీర, ఇది వచ్చేసి కొత్త చీర. ఇలా మనకు షాఫ్ట్ కింది సైడ్ కార్బన్ యొక్క కింద షాఫ్ట్ సైజ్ తక్కువ వచ్చినప్పుడు కొంచెం పెద్ద సైజ్ అనేది చీర వేసుకున్నాం అనుకో, ఆ హోల్లో మనకు హైట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, హైట్ అనేది పెరగడం జరుగుతుంది. మనకు ప్రస్తుతానికి కరెక్ట్ సైజ్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే ఆల్టరేషన్ చేయడం జరుగుతుంది. 99% సేమ్ సైజ్ అయితే దొరుకుతాయి, ఐటమ్ లేదు కాబట్టి ఈ విధంగా ఆల్టరేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ దీనికైతే గ్రీస్ పెట్టుకుందాం. మెయిన్గా గ్రీస్ పెట్టుకోవాలి చీర కింద పడకుండా. ఈ విధంగా చీర హైటు చూడండి, ఇంత హైట్ అనేది పెరగడం జరిగింది. అదే ఫస్ట్ చీర పెట్టుకుంటే హైట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మనం లోపల ఫిక్స్ చేసుకుందాం. ఇది పాత ఆర్మేచర్ అయితే పక్కన పెట్టేసుకుందాం. మెయిన్గా ఈ కింద ఈ కార్బన్ యొక్క ప్లేట్ ఉంది కదా, దీనికి ఈ విధంగా ఒకసారి పెట్టి అయితే చూసుకోవాలి మనం. చూడండి, కార్బన్లకు కరెక్ట్గా రావాలి. ఈ విధంగా వస్తేనే మీకు ఆర్మేచర్ వేసిన లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ ఈ కార్బన్లు మనకు కిందికి కానీ పైకి కానీ సగం హాఫ్ వస్తే ఆర్మేచర్ యొక్క పవర్ సప్లై కరెక్ట్ కాక మనకు ఆర్మేచర్ మళ్ళీ తొందరపోయే అవకాశం ఉంటుంది. హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ చీర ఒకటి వేసుకొని ఈ కింద స్క్రూ అయితే మనం ఫస్ట్ ఈ నట్టులు చేసి లోపల మైనస్ కూలర్ పెట్టి దీన్ని హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఈ విధంగా చూసుకున్నాక నెక్స్ట్ ఫీల్డ్ కేల్ అయితే తీసుకుందాం. కింద మీద కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఫ్రీగా మూమెంట్ అవుతుంది. చూడండి, ఫీల్డ్ కేలకు కార్బన్ ప్లేట్ అయితే సెట్ చేసినాం కదా. నెక్స్ట్ ఈ ఫీల్డ్ కేల్ లోపల ఆర్మేచర్ అయితే పెట్టేసుకుందాం. ఈ ఫీల్డ్ కేల్ లోపల ఆర్మేచర్ అయితే మనం పెట్టుకున్నాం కదా, పెట్టుకున్నాక
ఈ ఆర్మిచర్ యొక్క కోరును ఈ ఫీల్డ్ కైలకైతే పర్ఫెక్ట్గా రావాలి, కిందికి పైకి రాకుండా చూసుకోవాలి. చూడండి మనకు అయితే కింద పైన కరెక్ట్ అయితే సెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనిపైన బుష్ అయితే పెట్టుకుందాం. మనకు కింద ఫ్యాన్ యొక్క కటింగ్ అయితే దీనికి చూడండి, ఈయన పైన పాత దానికి కటింగ్ ఎక్కువ వచ్చి మనకు ఫ్యాన్ అయితే కరెక్ట్గా ఫిక్స్ ఉంది. దీనికి కూడా కిందికి ఉంది కాబట్టి ఈ ఫ్యాన్ అయితే మనం పైకి అయితే కొంచెం లేపుకోవడం జరిగింది, ఇక్కడ ఫీల్డ్ కైలకు తాకుండా. ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ అనేది ఇక్కడ ఫీల్డ్ కైలకు తాకుండా చూసుకోవాలి. హైట్ అనేది రెండు వైపులా చూడండి, ఈ హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. కిందికి పైకి అయితే ఫ్యాన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా చూసుకున్నాక ఇప్పుడు మన పాత ఆర్మిచర్కు పైన వాచర్స్ ఉన్నాయి కదా, ఇవైతే తీసుకుందాం హైట్ అడ్జస్ట్ కోసం మనం. దీనికి చూడండి ఇక్కడ హైట్ అయితే కోర్ ఎక్కువ వచ్చింది, షాఫ్ట్కి ఇక్కడ స్టెప్ అయితే ఎక్కువ వచ్చింది, ఫ్యాన్కు దానికి హైట్ తక్కువ వచ్చింది కాబట్టి ఇంతమంది వాచ్లు వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా వాచ్లు అయితే వేసుకోవాలి. వాచర్లు మళ్ళీ కొత్త వాచర్లు కూడా ఈ విధంగా మనకు షాఫ్ట్కి అయితే వేయడం జరిగింది. 90% అయితే సేమ్ టు సేమ్ అయితే ఆర్మిచర్ దొరుకుతాయి. మనకు అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఆల్టరేషన్లు అయితే చేసుకొని ఆర్మిచర్లు మనం మార్చుకోవచ్చు అనే విధంగా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి కూడా ఆయిల్ వేసేసుకుందాం. నెక్స్ట్ పైన బుష్ ప్లేట్ అయితే పెట్టుకుందాం. పైన బుష్ ప్లేట్ పెట్టుకున్నాక కింద చూడండి మనకు వాచర్లు వేసినాం కదా, ఈ వాచర్ల హైట్ అనేది కరెక్ట్ అడ్జస్ట్ అయితే అందా చూసుకుందాం. ఒకసారి ఈ విధంగా కింద పైన పట్టుకొని ప్లే అని ఉందా అన్నది చూసుకోవాలి. వాచర్లకు ఒక వాచర్ మందం అయితే కంపల్సరీ ప్లే పెట్టుకోవాలి, లేకపోతే బుష్ తొందర హీట్ అయ్యి మళ్ళీ బుష్లు తొందర పోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ బుష్లకు అనేది ఒక వాచర్ మందం అయితే పక్కా ప్లే ఉండాలి. ప్లే లేకుండా మనం ఫిట్ చేస్తే హీట్ అయిపోయి మళ్ళీ బుష్లు పోయే అవకాశం ఉంటుంది, లేకపోతే రన్నింగ్లో ఈ షాఫ్ట్ బుష్ హీట్ అయ్యి స్టక్ కావడం జరుగుతుంది. మోటార్ కూడా మనకి ఈ విధంగా పెట్టుకున్నాక కరెక్ట్ హోల్స్ మ్యాచింగ్ అవుతున్నాయి స్క్రూలు అనేది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని సుత్తోటి లైట్గా కొట్టేసుకోవాలి, మరీ బాగా కొట్టకూడదు. వీళ్ళంత వరకు అయితే టైట్ చేసుకోవాలి, మరి ఓవర్ టైట్ అయితే ఒక్కోసారి స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం జార్స్ ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటే మిక్సీ యొక్క మోటార్ కూడా అంత లైఫ్ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్గా మనం మిక్సీ జార్సే కంపల్సరీ మనం 6 monthsకు లేదా 3 monthsకు మన యూజింగ్ బట్టి జార్ యొక్క బుష్లు అయితే మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనకేమైనా టైటన్ బిత్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి వాచర్ తీసి అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా నట్స్ అయితే ఫుల్ టైట్ వేసుకున్నాం కదా, ఈ నట్స్ టైట్ వేసుకున్నప్పుడు బాగా టైట్ అయ్యదు. ఇక్కడ అల్యూమినియం ఒక థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఇది ఐరన్ థ్రెడ్ కాబట్టి ఈ బేస్ కాడ థ్రెడ్డింగ్ పోయే అవకాశం ఉంటుంది. మీడియం టైట్ అయితే వేసుకోవాలి. చూడండి కొంచెం హైట్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది కొంచెం మీకు చూపెడుతున్నా. చూడండి కింద ఫస్ట్ అయితే ఈ నట్టు లూజ్ చేసేసి ఇక్కడ మైనస్ స్క్రూ డ్రైవర్ అయితే పెట్టుకోవాలి. మైనస్ స్క్రూ డ్రైవర్ పెట్టి ఈ స్క్రూని టైట్ చేయాలి. మనం ఈ బ్లాక్ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని టైట్ చేస్తే ఇక్కడ మనకు ఆర్మిచర్ అయితే హైట్ లేస్తుంది. చూడండి హైట్ లేసినాక ఇది టైట్ చేసినాక మళ్ళీ పైన నట్ అయితే టైట్ చేయాలి. ఇది టైట్ చేయకపోతే మనకు మోటార్ రన్నింగ్ అయ్యేప్పుడు వైబ్రేషన్ వచ్చి ఈ నట్టు ఊసిపోయి ఇలా చెర పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది కంపల్సరీ అయితే టైట్ చేసుకోవాలి. మనకు చూడండి ఫ్రీ అయిపోయింది. ఫస్ట్ మనం ఫిట్ చేయగానే హార్డ్ అవుతుంది, సూతతోటి ఈ విధంగా కొట్టంగానే చూడండి ఈ విధంగా ఫ్రీ అయిపోయింది. సూతతోటి కొట్టినప్పుడు కూడా ఫ్రీ కాకపోతే ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసి మళ్ళీ అయితే ఫిట్ చేసుకోవాలి, ఫ్రీ అయిపోద్ది. వీళ్ళంత వరకు ఆర్మిచర్ ఫిట్ చేసినాక ఫ్రీగా మూమెంట్ అయ్యే విధంగా చూసుకోవాలి. మళ్ళీ పైనకి కిందికి అయితే ఒక వాచర్ మందం ప్లే ఉండే విధంగా చూసుకోవాలి. ప్లే లేకపోతే ఓవర్గా హీట్ అయిపోయి షాఫ్ట్ బుష్ హీట్ అయిపోయి స్టక్ కావడం జరుగుతుంది రన్నింగ్లో. ఈ విధంగా ఫుల్ టైట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కార్బన్లు పెట్టుకుందాం. మళ్ళీ మెయిన్గా వచ్చేసి మన ఆర్మిచర్లు కరెక్ట్ అడ్జస్ట్ కానప్పుడు ఈ సైజు కూడా చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనకు పాతది కొలిచినప్పుడు మీకు ఇంచు అయితే ఉంది, ఇంతవరకు మనకు చూడండి కటింగ్ కనబడుతుంది ఐడియా మీకు. ఈడ వరకు మనకు బుష్ ఫిట్టింగే ఉంది. మొత్తం కంప్లీట్గా మోటార్ ఫిట్ చేసినాక చూడండి ఈ హైట్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ హైట్ కరెక్ట్ మన పాత ఆర్మిచర్ తీసినప్పుడు ఈ హైట్ ఎంత ఉందో అదే హైట్ అయితే రావాలి. అంతకంటే ఎక్కువ వస్తే మనకేమైతే కప్లర్కు జారుకు బాగా టైట్ అయిపోయి కప్లర్లు అతుకపోతూ ఉంటాయి. జార్ కప్లర్ మోటార్ కప్లర్ అనేది అతుకోవడం జరుగుతుంది, హైట్ గట్టిగా ప్రెస్సింగ్ అయ్యి. సేమ్ మెజర్మెంట్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఒక పాయింట్ 2 పాయింట్ల వరకు ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క బాడీ సైజుని బట్టి కూడా హైట్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. మనం దీని హైట్ అనేది ఒకసారి చూసుకుందాం. చూడండి దీని హైట్ అనేది చూసుకుంటే దాంట్లో మనకు ఇంచు కంటే ఎక్కువ ఉంది. ఆ ఎక్స్ట్రా ఉన్నదైతే మనం కట్ చేసుకోవాలి. సరే ఈ హైట్ అయితే కట్ చేసుకోవాలి. కార్బన్లు అయితే పెట్టి ఈ కార్బన్లు మ్యాక్సిమం వీలైతే పాత తీసేసి కొత్త అయితే మార్చుకోండి. బాగా సైజ్ తక్కువ ఉంటే ఇవైతే సేమ్ సైజ్ ఉంది కాబట్టి కొద్దిగానే అరిగినాయి కాబట్టి పాత కార్బన్స్ అయితే మనం వేయడం జరుగుతుంది. కార్బన్స్ పాత వేసేటప్పుడు ఇలా ఉప్పు కాగితం తీసుకొని ఈ ఎర్చిలు అయితే లైట్గా ఉప్పు కాగితంతో ఈ విధంగా రాకి పెట్టండి, సమానంగా వస్తుంది. ఫస్ట్ ఆల్రెడీ అరిగిపోయి ఉంటాయి కాబట్టి ఇదంతా ఎక్స్ట్రా ఉన్నదంతా పోద్ది, మళ్ళీ స్మూత్గా ఉంటుంది.
ఈ విధంగా కార్బన్ పెట్టుకోవాలి. ఈ కార్బన్స్ పెట్టుకునేటప్పుడు కూడా చూడండి ఈ విధంగా ఫ్రీగా మూమెంట్ కావాలి. హార్డ్గా పోయినట్టుంటే కార్బన్ అయినప్పుడు దీనికి ప్రెస్సింగ్ కాదు. హార్డ్గా ఉంటే పవర్ సప్లై కూడా పోయి మధ్యలో ఎంతవరకు కావాలో అంతవరకు పోయి మిగతాది ఆగిపోయి పవర్ సప్లై అనేది పోదు. చూడండి కార్బన్ పెట్టుకున్నాక ఈ లాస్ట్ ఇట్లా లాక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కార్బన్ పెట్టేసుకుందాం. ఈ కార్బన్ కూడా కొంచెం కొస్త చూడండి, ఇది సమానంగా కరెక్ట్ లేదు కాబట్టి కొంచెం ఇట్లా పేపర్ అయితే కొట్టేసుకొని పెట్టేసుకుందాం. దీనివల్ల ఇట్లా పేపర్ కొట్టడం వల్ల కూడా ఆర్మేచర్ పవర్ సప్లై అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఈ కార్బన్ అయితే ఫ్రీగా మూమెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి, లూజ్ ఉండాలి. ఈ కార్బన్ యొక్క లోపట ఇదైతే కార్బన్లు ఫ్రీగా మూమెంట్ కావాలి, స్టక్ అయినట్టు ఉండకూడదు, హార్డ్గా ఉండద్దు. హార్డ్గా ఉంటే కార్బన్ ఎంతవరకు అడిగి ఆడి వరకే స్టక్ అయ్యి పవర్ సప్లై అనేది కాదు. ఫిక్స్ చేసినాం. కార్బన్లో కరెక్ట్ టచ్ అయితే లేదో చూసుకోవాలి ఒకసారి. బరాబర్ అయితే చూడండి కార్బన్లు సెట్ చేసినాక కరెక్ట్ అయితే మనకు ఈ ప్లేట్ కానే కరెక్ట్గా మ్యాచింగ్ అయితే కాయింది. కిందికి పైకి రాకుండా కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. సిరీస్లో పెట్టుకుని ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఈ బ్లాక్ వైర్ వచ్చింది కదా, ఇది వచ్చేసి నూటలు. ఈ రెడ్ వైట్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి స్పేళ్ళు. చూడండి మన సిరీస్ కూడా పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఒకసారి డైరెక్ట్ పెట్టి కూడా ఆన్ చేసి చూసుకుందాం. మనం డైరెక్ట్ పెట్టి చూసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మోటార్ అనేది పట్టుకోవాలి, లేకపోతే ఒకసారి రన్నింగ్లో ఊసిపోతూ ఉంటాయి, కలెక్షన్ చూసిపోయి మోటార్ కూడా కింద పడిపోతూ ఉంటుంది. ఈ విధంగా పెట్టుకున్నాక నోస్ ప్లేట్ తోటి అయితే పట్టుకొని ఈ ఫేస్ నూటలు కూడా ఈ విధంగా పట్టుకోవాలి, ఎక్కడ టచ్ కాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. చూడండి ఒకసారి అయితే మనం ఆన్ చేసుకుందాం డైరెక్ట్. మళ్ళీ ఒకసారి సిరీస్లో పెట్టుకుందాం. ఒకసారి డైరెక్ట్ అయితే చూస్తున్నా. చూడండి ఇక్కడ స్పార్క్ వస్తుంది కదా, అది కరెక్ట్ టచ్ కాక మనకు స్పార్క్ అయితే రావడం జరుగుతుంది. తీసేద్దాం. చూడండి ఇది హార్డ్గా ఉండి మనకు ఇక్కడ చూడండి స్పార్క్ వస్తుంది. మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూసుకుందాం. చూడండి మనం ఫస్ట్ పెట్టినప్పుడు చూడండి కార్బన్ కరెక్ట్ టచ్ కాక స్పార్క్ అయితే ఎక్కువ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కార్బన్ క్లీన్ చేసి ఫ్రీగా మూమెంట్ అయ్యే విధంగా చూసి మళ్ళీ పెడితే ఇప్పుడు స్పార్క్ అయితే రావట్లేదు. మళ్ళీ ఒకసారి అయితే పెట్టి చూపెడతాం మీకు. చూడండి ఈ విధంగా దీని యొక్క ఆర్మేచర్ అయితే మనం సైజు కొంచెం తక్కువ ఉన్నా కానీ దీన్ని అయితే అడ్జస్ట్ అయితే చేయడం జరిగింది. దానికంటే ఈ ఆర్మేచర్ యొక్క హైట్ అనేది ఎక్కువ ఉంది కదా, దీన్ని అయితే ఈ హైట్ని అయితే మనం కట్ చేసుకోవాలి. పాత ఆర్మేచర్ అయితే ఇంచు హైట్ ఉండడం జరిగింది. ఇంచు చూడండి ఈడికి ఉంది బరాబరు, అదే హైట్ అయితే మళ్ళీ కట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి మన కప్లర్ కొట్టినా ఈడి వరకే రావడం జరుగుతుంది. ఇక్కడ చేసుకొని మిషన్ పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి మార్క్ పెట్టుకున్నాక మిషన్ పెట్టి కట్ చేసుకుందాం. ఇది ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కట్ చేసినాక కొంచెం షార్ప్ అయితే ఉండి జరుగుతుంది. ఫైల్ తోటి కొంచెం ఫైల్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా ఫైల్ కొట్టేసుకోవాలి. ఎక్స్ట్రా మనం కట్ చేసినా కాబట్టి కొంచెం షార్ప్నెస్ అయితే కాబట్టి ఫైల్ కొట్టేసుకోవాలి. కప్లర్ తీసినా పెట్టినా కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది. కప్లర్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు పాత ఆర్మేచర్ యొక్క సైజ్ అనేది కరెక్ట్గా దొరకనప్పుడు, కొత్త ఆర్మేచర్ చేసేటప్పుడు కొత్త ఆర్మేచర్ పాత ఆర్మేచర్ యొక్క సైజ్ దొరకనప్పుడు ఏ విధంగా ఆల్టరేషన్ చేసుకోవాలి, ఏ విధంగా హైట్ అడ్జస్ట్ చేసుకోవాలనేది ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.